నమస్కారం, లీడర్ భాస్కర్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు కనుమల్లో అరుదైన కొత్త వృక్షజాతి గుర్తింపు. క్రోటన్ ఉబ్బలం అడుగేన్సింగా నామకరణం చేసిన పవన్ కళ్యాణ్. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త సమీకరణాలు. ఢిల్లీ వేదిక ఆసక్తికర పరిణామాలు. సుదర్శన్ రెడ్డి నాకు సొంత కుటుంబ సభ్యుడే. ఉద్యమ అనుబంధంపై కేసీఆర్ భావోద్వేగ వ్యాఖ్యలు. తెలంగాణకు పొంచి ఉన్న తీవ్ర వరద ముప్పు. తాలిపేర్ ప్రాజెక్టు 24 గేట్ల ఎత్తివేత. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో అరుదైన నూతన వృక్ష జాతిని అటవీశాఖ అధికారులు పరిశోధకులు గుర్తించారు. ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండల్లో కనుగొన్న యుఫోబియేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ గా నామకరణం చేశారు. ప్రధాన అటవీ సంరక్షణాధికారి పివి చలపతిరావు మరియు ఆయన పరిశోధనా బృందం నిర్వహించిన ఫీల్డ్ సర్వేలో ఈ నూతన జాతి వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన సుగంధ పరిమళాలు వెదజల్లే ఆకులు ఉన్న ఈ మొక్కను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పరిశీలించి అభినందించారు. క్రోటన్ ఆరోమెటికస్ అనే సమీప జాతితో పోలిస్తే ఇది ప్రత్యేకమైన నిర్మాణం మరియు పునరుత్పత్తి లక్షణాలను కలిగి ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ కొత్త జాతి మొక్క అత్యంత పరిమిత ప్రాంతంలో మాత్రమే ఉండడం, ఆవాసాలకు ముప్పు పొంచి ఉండడంతో దీని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతిగా పరిశోధకులు వర్గీకరించారు. తూర్పు కనుమలలో ఉండే అపారమైన జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సంరక్షణ పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ ఆవిష్కరణ చాటి చెప్తోందని అధికారులు వెల్లడించారు. తూర్పు కనుమల్లో ఇలాంటి నూతన జాతుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ వైఎస్ఆర్సీపీపై విరుచుకుపడ్డారు. మన పార్టీలాగే వైసీపీ కూడా అనుబంధ విభాగాలున్నాయని, కాకపోతే వాటి పేర్లు వేరంటూ ఎద్దేవా చేశారు. గొడ్డలి, విధ్వంసం, బూతులు తిట్టడమే ఆ పార్టీ విభాగాలుగా మారాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు వైసీపీ వైఖరికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. వైసీపీ యువ నాయకత్వంలో కేవలం నేరగాళ్లకు, విద్రోహ చర్యలకు పాల్పడే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ నిజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని, ఆ పార్టీ అనుబంధ విభాగాలు చేసిన అరాచకాలను సోషల్ మీడియా మరియు క్షేత్రస్థాయి వేదికగా ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలని శ్రేణులకు లోకేష్ మార్గదర్శనం చేశారు. నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటలు మొదలయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీ వేదికగా 3 రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ అధిష్టానం కీలక సమావేశాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ లో కొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. రెడ్డి వర్గానికి ఢిల్లీ పెద్దలు చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది. నామినేటెడ్ పదవుల జాబితా ఎంపికలో ఢిల్లీ పెద్దల జోక్యం పెరిగినట్లు తెలుస్తోంది. సీఎం సూచించిన కొన్ని కీలక పేర్లకు బదులుగా కొత్త పేర్లను చేర్చడంపై విశ్లేషణ జరిగింది. పార్టీ ఏ ఒక్క నాయకుడి చుట్టూ మాత్రమే కాకుండా సంస్థాగతంగా నడవాలని హైకమాండ్ స్పష్టం చేయడంతో రేవంత్ రెడ్డి వర్గంలో కొంత ఆందోళన నెలకొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల పాత్రపై ఢిల్లీ వేదికగా ప్రత్యేక సమీక్ష జరిగిందని సమాచారం. ప్రభుత్వం, పార్టీ మధ్య మరింత సమన్వయం ఉండాలని భావిస్తున్న అధిష్టానం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీకి ముమ్మర కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15 తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ మరియు మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ నుంచి త్వరలోనే కీలక నిర్ణయం వెలువడనుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధంపై అత్యంత భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం వేలాది మంది త్యాగాల చరిత్రని, ఆ చరిత్రలో తనతో పాటు చివరి వరకు నడిచిన ఆత్మీయుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరని కేసీఆర్ కొనియాడారు. సుదర్శన్ రెడ్డి ఉద్యమం కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి అంకిత భావంతో పనిచేశారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన పెళ్లి జరిగిన రోజు నుంచి ఆ కుటుంబంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. సుదర్శన్ రెడ్డి లాంటి నాయకులను తాను ఎప్పుడూ కేవలం పార్టీ నాయకులుగా చూడలేదని, తన సొంత కుటుంబ సభ్యులుగానే భావించారని కేసీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో మాటలు చెప్పడం చాలా సులువు, కానీ మనిషిపై ప్రేమ, నమ్మకం, ఆప్యాయత చేతల్లో చూపించాలి. నేను సుదర్శన్ రెడ్డి విషయంలో అదే చేశానని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంత పెద్ద పదవులు వచ్చినా, రాజకీయ పరిస్థితులు మారినా ఉద్యమంలో కలిసి నడిచిన వారిని ఎప్పటికీ మర్చిపోనని స్పష్టం చేశారు. పదవులు వస్తాయి పోతాయి, కానీ కలిసి చేసిన పోరాటం జీవితాంతం నిలిచిపోతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం మరియు పోలీసుల తీరుపై సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల ఆగ్రహం ఇంకా సద్దుమణగలేదని, అవసరమైతే దేశవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్ను దింపినట్లే ఈ ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తామని, దారికి రాకపోతే యువత తగిన బుద్ధి చెప్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన అభిజిత్ దీప్కే ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ వీడియోలు బాగా చేస్తున్నారు, ప్రధాని పదవిని వదిలేసి ఆయన మంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు అంటూ ఎద్దేవా చేశారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులు ఇళ్లకు వెళ్లి పోలీసులు అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని, ఇదేక్కడ న్యాయమని నిలదీశారు. విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా? విద్యార్థులే ఈ దేశానికి భవిష్యత్ అని స్పష్టం చేశారు. వారిపై పోలీసులు పెల్లెట్ తుపాకులు వాడడానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరుగుతున్న వేధింపులను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు. విద్యార్థుల ఉద్యమంపై అభిజిత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. आते रहेंगे जब तक ये लोगों की नीयत सही नहीं होती है, तब तक कुछ नहीं हो सकता। बिल रिफॉर्म्स इस देश में कई कानून अच्छे बने हुए हैं, कानून एक से एक बनते हैं इस देश में। फास्ट ट्रैक कोर्ट का वादा किया था नरेंद्र मोदी ने 3 दिन पहले, और उस पर लोग काफी खुश हो गए थे कि आप पेपर लीक पर फास्ट ट्रैक कोर्ट बैठ गए। क्या हुआ पहली हियरिंग में? पहली हियरिंग ही पोस्टपोन हो गई क्योंकि सीबीआई का काउंसिल आया नहीं। तो कानून आप कैसे भी बना लो, जब तक उसको इम्प्लीमेंट करने वाले अच्छे नहीं है, तब तक उस कानून का क्या मतलब है? आपने वीडियो देखे पंतप्रधान जी के जो मोबाइल पे उन्होंने किए? मुझे लगता है उनको इन्फ्लुएंसर बनना चाहिए। बहुत अच्छा कर रहे हैं वो, एज ए इन्फ्लुएंसर बहुत अच्छा काम कर रहे हैं। प्रधानमंत्री की कुर्सी छोड़ दे, इन्फ्लुएंसर बन जाए, प्रधानमंत्री का काम कोई और कर लेगा। अभी भी कई सारे स्टेट में जो पीछे नहीं लिया गया है। अगर एफआईआर पीछे नहीं लेते और स्टूडेंट्स को ऐसे ही परेशान करते रहेंगे तो हम फिर से आंदोलन करेंगे। इस सरकार को ये बात समझनी चाहिए कि स्टूडेंट्स का गुस्सा कम नहीं हुआ है। अगर उन्हें लगता है एक धर्मेंद्र प्रधान का इस्तीफा देकर ये गुस्सा ठंडा हो जाएगा, ऐसा नहीं है। गुस्सा बहुत ज्यादा है लोगों में और जरूरत पड़ी तो ये आंदोलन फिर होगा, और जो पिछला हुआ उससे भी बड़ा आंदोलन होगा। జార్ఖండ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ధన్బాద్ వేదికగా అక్రమ బొగ్గు వ్యాపారం, మనీ లాండరింగ్ నెట్వర్క్ పై విరుచుకుపడ్డ ఈడీ అధికారులు కొండలా పేరుకుపోయిన నోట్ల కట్టలను చూసి నిర్ఘాంతపోయారు. 20 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి కోట్లాది రూపాయల నగదును, 150 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ బొగ్గు రవాణా మరియు హవాలా వ్యాపారాలపై వచ్చిన పక్కా సమాచారంతో ఈడీ అధికారులు ధన్బాద్ పరిసర ప్రాంతాల్లో విరుచుకుపడ్డారు. ఈ సోదాల్లో ఏకంగా 1.5 కోట్ల కరెన్సీ నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఆ నగదును లెక్కించడానికి లెక్కింపు యంత్రాలను ఉపయోగించాల్సి వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలో ఈడీ ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న నగదు రికవరీలో ఇదే అత్యధికం కావడం విశేషం. నగదుతో పాటు పలు ముఠాలకు సంబంధించిన కీలక పత్రాలు, డైరీలు, డిజిటల్ ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలోనే 150 కోట్లకు పైగా విలువైన బినామీ ఆస్తులను అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నెట్వర్క్ వెనుక ఉన్న బడా వ్యాపారులు, రాజకీయ నాయకుల హస్తంపై అధికారులు విచారణను వేగవంతం చేశారు. ధన్బాద్లో ఈడీ మెరుపుదారులతో బొగ్గు మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై చంద్రబాబు ప్రభుత్వం విధించిన ఆంక్షలపై వైఎస్ఆర్సీపీ తీవ్రంగా మండిపడింది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వెళుతున్న జగన్ పర్యటనను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడిన కొండా రాజీవ్ గాంధీ జగన్ కాన్వాయ్ను కేవలం 8 వాహనాలకే పరిమితం చేయడం, రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి నాయకులను, కార్యకర్తలను నిలువరించడం ఏంటని ప్రశ్నించారు. జగన్ను కలిసేందుకు వస్తున్న వేలాది మంది ప్రజలను, ఇతర జిల్లాల నాయకులను పోలీసులు దారిలోనే అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల వైఖరి భద్రతా చర్యల పరిధిలోకి రాదని, ఇది ముమ్మాటికి రాజకీయ నిర్బంధమేనని కొండా రాజీవ్ విమర్శించారు. ప్రతిపక్ష నేత పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూసి ఓర్వలేకి చంద్రబాబు ప్రభుత్వం ఇటువంటి వింత ఆంక్షలు విధిస్తోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కాలను చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ఆరోపణతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం ఆయన చూసేందుకు వచ్చే పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తరలి వస్తుంటే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తుంది. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల్ని, ఆయన అభిమానుల్ని అడ్డుకునేటటువంటి దిక్కుమాల కార్యక్రమాలు చేస్తుంది. నేను అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద కక్ష సాధిస్తున్నారు? ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడితే ఆయన అడుగులే పిడుగులై మీ అబద్ధాలను బద్దలు కొట్టి నిజాలను, వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్తారనే ఒక భయంతోనే ఈ రోజు
బ్లాక్ చేస్తా ఉన్నారు, హైవే బ్లాక్ చేస్తా ఉన్నారు, ఎయిర్పోర్ట్ వచ్చే రూట్ బ్లాక్ చేస్తా ఉన్నారు. మొత్తం కూడా నిర్బంధాల దిగ్బంధంలో ఒక పద్మ వ్యూహాన్ని కల్పిస్తుంది. ఈ రోజు విశాఖపట్నం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ ఏదైతే ఇచ్చారో అంతా కూడా బ్లాక్ చేస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆయన చూడడానికి వస్తున్నారు తప్పితే వీరంతా ఏమి సంఘ విద్రోహ శక్తులు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎవరిని రెచ్చగొట్టే తోరణతో మాట్లాడే వ్యక్తులు కాదు కదా. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ క్రమశిక్షణతో, ఓర్పుతో ఉండమని, పద్ధతిగా నడుచుకోమని చెప్తారే తప్పితే ఆ లైన్ క్రాస్ చేసేటువంటి వ్యక్తిత్వాలు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. పైపెచ్చి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అంగళ్ళు కానీ పీలర్ దగ్గర కానీ జరిగినటువంటి సంఘటనలు ఎవరు మర్చిపోలేం. వాస్తవానికి ప్రజలు రొచ్చగొట్టే చంద్రబాబు నాయుడు గారు, సంఘటనలు దుర్ఘటనలు జరిగేలా చేసే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కానీ ఏ రకమైనటువంటి దుర్ఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మరి ఈ రోజు ఎందుకు ఇంత భయపడతారు? సాక్షాత్ ఒక ఎస్పీ గారు వచ్చి ఒక మాజీ ముఖ్యమంత్రి కాన్వేలో 8 వాహనాలు ఉండాలని రూల్ పెట్టడం ఏంటి? ఎంతమంది రావాలని ఆపడం ఏంటి? ఇది మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, ఇంకెక్కడన్నా బతుకుతున్నామా? నేను అడుగుతున్నా, ఎందుకని మీ నాయకులకైతే ఒక రూలు, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక రూలు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది? ఈ రోజు వేలాదిగా పోలీస్ వ్యవస్థను కూడా వాడుతూ ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నిమిత్తం ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇందులో పెట్టినటువంటి శ్రద్ధలో 10% మన గిరి ప్రదక్షిణలు పెట్టుంటే లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడేవారు కాదు. గిరి ప్రదక్షిణలు అట్టర్ ఫెయిల్యూర్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోవడానికి మాత్రం అద్భుతంగా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వినియోగిస్తుంది అంటే పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజా పరిపాలన గాలికి వదిలేశారని చెప్పడానికి ఇంత మించిన ఉదాహరణ ఇంకేం కావాలి? సాక్షాత్ ఎవరైతే మాజీ మంత్రి అయినటువంటి సింగిరి అప్పలరాజు గారి మీద మీరు అక్రమ కేసులు పెడితే అవి తప్పులు, కక్ష సాధింపు అని చెప్పడానికి, వారికి నేనున్నానని ఒక భరోసాను, ధైర్యాన్ని ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆ యొక్క పర్యటన మీద ఇంత ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఏముంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఈ కూటమి ప్రభుత్వం గజగజలాడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు కలిస్తేనే ఉలిక్కి పడుతుందని చెప్పడానికి ఈ యొక్క సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి. ఎవరో పసుపు పార్టీ నాయకులు చెప్పారని చెప్పి మీరు మీద వేసుకుంటే అది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. పోలీస్ వ్యవస్థ పట్ల మాకు గౌరవం ఉంది, పోలీసులు మేము సహకరిస్తాం, మాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణకు తీవ్ర వరద ముప్పు పొంచి ఉంది. ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ఫ్లో గంటకు పెరుగుతుండటంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం తాలిపేర్ ప్రాజెక్టులోకి ఏకంగా 93,632 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు 24 రేడియల్ క్రిస్ట్ గేట్లను ఎత్తివేసి 98,761 క్యూసెక్ల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 72.5 మీటర్లకు చేరుకుంది. తాలిపేరు నుంచి భారీగా నీటిని వదలడంతో గోదావరి నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. చర్ల, భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని దిగువ ప్రాంత ప్రజలు, లంక గ్రామాల ప్రజలు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రాజెక్టు అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రెవెన్యూ, పోలీస్ మరియు నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. తనకు ఒక బలమైన రాజకీయ కోరికుందని, అయితే అది సీఎం పదవి మాత్రం కాదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనసులోని మాటలను ఆ బలమైన కోరికను నవంబర్ నెలలో బహిరంగంగా వెల్లడిస్తానని ప్రకటించడం గమనార్హం. మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. నాకు రాజకీయంగా ఒక బలమైన కోరిక ఉందన్న మాట నిజమే, కానీ నాకు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. సీఎం పదవి లైన్లో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు అని వ్యాఖ్యానించారు. సీఎం పదవి కాకుండా తనకు మరో బలమైన కోరిక ఉందని, ఆ కోరిక ఏంటనేది నవంబర్ నెలలో స్వయంగా చెప్తానని వెల్లడించారు. నవంబర్ నెలలో తన మనసులోని పూర్తి విషయాలను బయటపెడతానని జగ్గారెడ్డి స్పష్టం చేయడంతో ఆయన రేపిన ఈ నవంబర్ సస్పెన్స్ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లోనూ రాజకీయ విశ్లేషకుల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆయన పార్టీ పదవుల గురించి మాట్లాడతారా, లేక భవిష్యత్ రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సింది. ఇంకొక మాట చెప్తా, నాకు రాజకీయంగా నా మనసులో ఇంకొక కోరిక ఉంది. రాజకీయంగా మనసులో నాకు ఒక కోరిక ఉంది, అది నవంబర్లో చెప్తాది. రియల్ అన్న, వెరీ సీరియస్ ఇది. ఈ నవంబర్ నాకు ఒక రాజకీయమైన అది కాదు, ఏది మీరు అనుకుంది కాదు, మీరేదో అనుకుంటున్నారు అది కాదు, సీఎం సబ్జెక్ట్ కాదు కాదు సీఎంది చెప్తి కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంకేదో 5 ఏళ్ళు అంటున్నాడు, మళ్ళీ ఉత్తమ్ రెడ్డి మళ్ళీ ఆయన ట్రై చేస్తాడు ఇప్పటికీ. ఇక వాళ్ళ పంచాయతీ, మనకు సంబంధం లేదు, అది మనం దాంట్లో పోము. కానీ నాకు పొలిటికల్ ఇంకొక డిజైన్ ఖతర్నాక్ ఉంది. అది ఇదే నెల, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 3 నెలల, అంటే ఈ జూలై అయిపోయినా ఇప్పుడు 29, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 4 నెలల్లో కొంత రాజకీయపరమైన కొంత క్లారిటీ వస్తుంది నాకు. ఆ క్లారిటీలో క్లారిటీ ఉంటే నవంబర్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మనసులో ఏముందని చెప్పే పరిస్థితి వస్తుందా, అప్పుడు ఇప్పుడు ఇట్లా మార్చి చెప్పిన ఇట్లా చెప్పే పరిస్థితి వస్తుందా ఉంటుంది. నేను ఎందుకంటే నాకు 24/24 పొలిటికల్, నేను పబ్లిక్ పాలిటిక్స్, నో ఫ్యామిలీ, భార్య పిల్లలు ఉండదు నాకు, పబ్లిక్ పాలిటిక్స్. విన్నావా, ఇది నా లైన్ ఉంటుంది ఎప్పుడు. కాబట్టి మళ్ళీ మీతోటి నవంబర్లో షేర్ చేస్తా. గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఉపశమనం కలిగించే తీపి కబర్ అందింది. రామ్ చరణ్ చేతికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. వైద్యుల చికిత్స అనంతరం చరణ్ కోలుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సమేతంగా కోయంబత్తూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా చరణ్ చేతికి సంబంధించి చిన్నపాటి సమస్య ఉండడంతో వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స పూర్తి చేసుకున్నారు. కోయంబత్తూరులోని ప్రముఖ ఆసుపత్రిలో నిపుణులైన వైద్య బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో మెగాస్టార్ చిరంజీవి, ఉపాసన, సుస్మిత కొణిదెల సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. చరణ్ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో మెగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రియతమ కథానాయకుడు త్వరగా పూర్తిగా కోలుకొని మళ్లీ అదే ఎనర్జీతో సరికొత్త షూటింగ్లతో తమ ముందుకు రావాలని సోషల్ మీడియా వేదికగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ మెసేజ్లతో పోస్టులు పెడుతున్నారు. చరణ్ త్వరలోనే తన రాబోయే ప్రాజెక్టుల షూటింగ్లో పాల్గొనున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలకు అనుగుణంగా స్థానిక మార్కెట్లోనూ
పసిడి ధరలు ఎగబాకాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరతో పాటు 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధరలు కూడా పరుగులు తీశాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 820 రూపాయలు పెరిగి ఏకంగా 1,44,330కి చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 750 రూపాయలు పెరిగి 1,32,300 వద్ద పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలుండే అవకాశం ఉంది. అటు కేజీ వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 2,35,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ తీవ్రమైన రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలోని ఉత్తర జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాజధాని హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకూడదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల యంత్రాంగం వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.